ఉన్న బంగారాన్ని విడిపించి ఆ రోజు ఆన్లైన్ రేటుకే మేము కొంటాం. శర్మ గోల్డ్ కంపెనీ. నమస్తే, సుమన్ టీవీకి స్వాగతం. ఏ మనిషి జీవితంలో అయినా పెళ్లి అనేది అతి ముఖ్యమైనటువంటి ఘట్టం. వైవాహిక జీవితంలో ఎటువంటి సమస్యలు వచ్చినా కూడా మన కెరియర్ మొత్తం కూడా చిందరవందర అయిపోతూ ఉంటుంది. కాబట్టి వివాహం చేసుకునేటప్పుడు పొంతనలు అనేవి కరెక్ట్గా చూసుకోవాల్సిన అవసరం ఎంతైనా ఉంది. అయితే వివాహం చేసుకునేటువంటి సమయంలో అందరికీ జాతకాలు అనేది ఉండకపోవచ్చు. అలా లేనప్పుడు నామజాతక రీత్యా ఎవరైతే ఏ రాశి పడుతుందో ఆ రాశి వాళ్ళు ఏ రాశితో వివాహం చేసుకోవచ్చు. ఇటువంటి విషయాన్ని తెలియజేసేందుకు మనతో పాటు ఉన్నారు ప్రముఖ ఆస్ట్రాలజిస్ట్, వేదిక వాస్తు శాస్త్ర నిపుణులు శ్రీమతి జయప్రద గారు. అమ్మ నమస్కారం. నమస్తే అమ్మ. శ్రీమాత్రి నమః. అమ్మ, కుంభరాశి వారు వివాహం చేసుకోవాలనుకునేటప్పుడు ఏ రాశి వారికి కరెక్ట్గా సరిపోతుంది? ఏ రాశి వారితో చేసుకుంటే బెటర్గా ఉంటుంది? ఏ రాశి జోలికి వెళ్ళొద్దు అసలు? తప్పకుండా కుంభరాశి లక్షణాలు ఫస్ట్ ఏంటంటే, కుంభరాశి వాళ్ళు ఆడపిల్లలు మగపిల్లలు ఎలా ఉంటారంటే, వీళ్ళు ఆలోచన విధానం ఏ పనైనా చేయగలము అనే నమ్మకంతో దూకేస్తారు. తర్వాత చేయలేమని చెప్పి వెనక్కి వస్తుంటారు. సపోర్ట్ చేయడానికి, హెల్ప్ చేయడానికి వీళ్ళు ఎప్పుడు కూడా ముందుంటారు. ఎవరికైనా సరే సాయం చేయాలంటే ఆమె చేస్తాం, మేము వస్తాం అని చెప్పేసి. కానీ ఆ సాయం ఎలా అంటే అవతల వాళ్ళు వీళ్ళు మొత్తం కంప్లీట్గా చేపిస్తూనే ఉండడం వల్ల ఖచ్చితంగా వీళ్ళు అనవసరంగా ఒప్పుకున్నాం, చేస్తామని, పొరపాటు కమిట్ అయ్యి ఉన్నట్టు అనే ఫీలింగ్స్ వచ్చేస్తారు. సో వీళ్ళకి జనరల్గా వివాహ విషయంలో వచ్చినప్పటికి అదే జరుగుతుంది. పెళ్ళికి అన్నీ ఒప్పేసుకుంటారు, తర్వాత అవన్నీ చేయలేక మనసులో బాధపడుతూ ఉంటారు. సో వీళ్ళు జనరల్గా ఎవరు బాగా వీళ్ళతో ఇబ్బంది పడుతుంటే వీళ్ళు మీనరాశి వాళ్ళతోటి, తర్వాత మేషరాశి వాళ్ళతో చాలా ఇబ్బంది పడుతుంది వీళ్ళు. సో కుంభరాశి వాళ్ళు జనరల్గా పూజ, భక్తి, శ్రద్ధ అనేది చాలా తక్కువ. 90% తక్కువే ఉంటుంది. 10% వాళ్ళే కొంచెం పూజ పునస్కారం, పద్ధతి, ఆచారం, వ్యవహారం మెయింటైన్ చేస్తే చాలా తక్కువ మంది అనమాట. 90% పీపుల్ ఏంటంటే జస్ట్ దీపం పెట్టామా, పూజ చేసామా, ఏదో జస్ట్ చదివేసామా, దండం పెట్టుకున్నామా, వచ్చేసామా అంతే. అంటే దేవుడు ఉన్నాడు అన్నందుకు నమస్కారం చేసి పూజ చేయడం అలవాటు వీళ్ళకి. అంతేగాని కంప్లీట్గా పూజలోనే ఉండి 24 hours పూజలు చేసుకుంటూ పూజ ఉండడం ఇష్టం ఉండదు. కానీ కొంతమంది మాత్రం కంటిన్యూ పూజలోనే ఉంటారు. వాళ్ళు పొద్దున బయటికి వాళ్ళ హస్బెండ్ పంపించేస్తారంటే వీళ్ళు సాయం దాకా పూజ చేసుకుని కూర్చుంటారు. అది చాలా తక్కువ మంది ఆడవాళ్ళ. మగవాళ్ళైతే అసలు లేరు కుంభరాశిలోని. పూజ, భక్తి అనేది చాలా తక్కువ. భయంతో దేవుడు దండం పెట్టుకుంటారు వీళ్ళు. భయం వేసినప్పుడు అమ్మో దేవుడు ఆయన కాపాడాయి అని చెప్పి దండం పెట్టుకుంటారు తప్ప అదర్వైజ్ పెట్టుకోరు. వర్క్ మీద ఎక్కువ ఇంట్రెస్ట్ వీళ్ళకి. సో వీళ్ళకి మీనరాశి వాళ్ళ అమ్మాయిలు కానీ, మీనరాశి అబ్బాయిలు కానీ వస్తే వాళ్ళు కంప్లీట్ పూజలు అనమాట. వాళ్ళ పద్ధతి, ఆచార, వ్యవహారాలు అన్నీ చెప్తారు. అన్నిటికీ తలకే ఊపుతారు. తర్వాత చేయలేక చాలా ఇబ్బంది పడుతూ చాలా మానసికమైన ఇబ్బందులు మామూలుగా ఉండవు. ఇంకా చాలామంది వైవాహిక జీవితం బాగుండదు కుంభరాశి వాళ్ళకి అని చెప్తూ ఉంటాం కదా. ఎందుకంటే ఇదే రీజన్. ఫస్ట్ ఒప్పేసుకుని తలకే ఊపడం వల్ల తర్వాత వీళ్ళు ఇబ్బంది పడుతుంటారు. సో మేషరాశి వాళ్ళకి ఏంటంటే, ఇప్పుడు ఈ కాలం తీసుకుందాం అనుకోండి, నా శాలరీ మా పేరెంట్స్కి ఇచ్చేస్తాను, మీకు ఏదో రూపాయి ఇవ్వను అంటే సరే అని తలకే ఊపుతారు. కానీ ఇక్కడ వీళ్ళ పేరెంట్స్ ఏం చేస్తారు, అలా ఎలా ఒప్పుకున్నావురా నువ్వు చెప్తారు కదా. సో లైఫ్ లాంగ్ అమ్మాయి ఏం చేస్తుంది, నేను ఆల్రెడీ చెప్పేశాను కనుక నేను ఇంతే చేస్తాను, నువ్వేమో చేసుకో, నువ్వేం చెప్పు నీ పేరెంట్స్కి, నాకు సంబంధం లేదు, నా పని మాత్రం ఏదో చేస్తాను. సో ఈ మేషరాశి అమ్మాయిలు కరెక్ట్గా కరాఖండిగా ఉంటారు. సో ఖచ్చితంగా ఇబ్బంది పడతారు. అలాగే మేషరాశి అబ్బాయిలు కూడా కరాఖండిగానే ఉంటారు. సో మీనం అటువైపు మేషం రెండు కూడా కుదరదు. మీనం వాళ్ళు పూజలు పునస్కారాలు భక్తితో చంపేస్తారు. మేషం వాళ్ళు కమిట్మెంట్ చంపేస్తారు. అందుకని చేసుకోవద్దని చెప్తాం. సో అందుకని వీళ్ళకి కుంభం వాళ్ళకి మకరం వద్దని చెప్తాను. సో మకరం వల్లే తొందరగా రియాక్ట్ అవ్వరు ఏ విషయాలని. సో వీళ్ళకి ఎలా రియాక్ట్ అవ్వాలో తెలియక వీళ్ళు ఇబ్బంది పడుతుంటారు. అందుకని వాళ్ళు కూడా వద్దని చెప్తాను. కుంభరాశి వాళ్ళు చేసుకోవాలనుకుంటే వాళ్ళు హాయిగా కర్కాటక రాశి వాళ్ళు చేసుకోవాలి. కర్కాటకం 4ది. సో కర్కాటక రాశి వాళ్ళు చేసుకోవడం వల్ల ఏంటంటే, వీళ్ళు ఏదైనా కమిట్ అయిపోయినా వాళ్ళు కూడా స్టార్టింగ్లో కమిట్ అయినా ఒప్పుకున్న తర్వాత వీళ్ళు అండర్స్టాండింగ్తో మార్చుకుంటారు. నేను అప్పుడు అలా అనుకున్నా కానీ నా వల్ల కావట్లేదు అంటే ఆ పోన్ నేను అడ్జస్ట్ అవుదాలని పని వాళ్ళు కొంచెం కలుగుతారు. సాధారణంగా కర్కాటక రాశి వారు అవుతుంటారు అందరితోటి. సో వీళ్ళతో ఇంకొంచెం అడ్జస్ట్ హ్యాపీ లైఫ్ కావాలంటే కర్కాటక రాశి వాళ్ళతో వీళ్ళకి సెట్ అవుతుంది. అదర్వైజ్ మిగతా వాళ్ళు ఎవరితో అయినా సరే వీళ్ళు ఇబ్బంది పడతారు. వీళ్ళు మామూలుగా ఇబ్బందులు పడరు. ఒక్కొక్కరితో ఒకరు. వృషభ రాశి వాళ్ళతో కంప్లీట్ అయితే వీళ్ళకి కొన్ని విషయాల్లో ఒకరోజు ఈ లెక్క ఉంటుంది అనమాట. 8 hours పనిచేసి తర్వాత నేను రెస్ట్ తీసుకోవాలి, తర్వాత ఇలా ప్లాన్ చేసుకుంటారు. కానీ వృషభ రాశి వాళ్ళు అలా కాదు. ఎప్పుడు వాళ్ళకి అనిపిస్తే అప్పుడు చేయాలనిపిస్తుంది. సో ఎప్పుడు మనం బయటికి వెళ్ళాలి వాళ్ళు అనుకున్నాను అనుకో, సార్ టైడ్ అయిపోయి ఆఫీస్లో వర్క్ ఫుల్ బిజీ ఉంది, నేను రాలేనంటే అలా కాదు. మీరు మాట ఇచ్చారు, సినిమాకి వెళ్ళాలి అనుకున్నప్పుడు మీరు మాట ఇచ్చినప్పుడు కంపల్సరీ తీసుకెళ్లాల్సిందే మీరు. లేకపోతే నేను మాట్లాడను, భోజనం పెట్టను, అలుగుతాను అని చూపించింది. సో 2 days అలుగుతుంది. అప్పుడు ఇతనికి చాలా కష్టం అవుతుంది ఆ అమ్మాయిని మార్చుకోవడం.
సో అందుకని వాళ్ళు కూడా సెట్ అవ్వరు. సో కర్కాటక రాశి వాళ్ళు వీళ్ళు అడ్జస్ట్ అవుతారు. సో ఒక కర్కాటక రాశి వాళ్ళు తప్ప మిగతా వాళ్ళ అందరితో కొన్ని ప్రాబ్లమ్స్ ఫేస్ చేయాలి, కొన్ని విషయాల్ని కాంప్రమైజ్ అవుతూ లైఫ్ లీడ్ చేయాలి. ఎవరికైనా 100% మ్యాచింగ్ అవ్వాలి అంటే అవ్వదు కదా, అలా అనమాట. సో కర్కాటకం వాళ్ళు 100% మ్యాచ్ అవుతారు, మిగతా రాశులన్నీ కూడా కొంచెం 50, 60, 70, 80 అలా వెళ్తాయి అనమాట. మరి వ్యాపార పరంగా ఎలా ఉంటుంది మ్యామ్? జనరల్ వీళ్ళు ఉద్యోగులే, ఎందుకంటే వీళ్ళు సర్వీస్ చేయడానికి ఇష్టపడతారు, వ్యాపారం చేయడానికి భయపడతారు. ఎందుకులే మనకి రిస్క్ అని చెప్పేసి ఆలోచన ఎక్కువ. ఏదో మనం చదువుకు ఉద్యోగం వచ్చింది, ఆ ఉద్యోగంతో హ్యాపీగా శాలరీ అమ్మ నాన్నకి ఇద్దాం, లేకపోతే తర్వాత వైఫ్ పిల్లల్ని చూసుకోవాలి, ఇలా ఎక్కువ ఇంట్రెస్ట్. వ్యాపారాల్లో వెళ్ళడం అనేది చాలా తక్కువ మంది. అది వాళ్ళు బాగా జాతకం బలంగా ఉండి లగ్నం మంచిగా ఉండి వీళ్ళు వ్యాపారాలు చేస్తారు. కానీ 90% అందరూ ఉద్యోగాలే. వీళ్ళు వ్యాపారం చేసే లక్షణం తక్కువ అనమాట. ఒకవేళ వీళ్ళు వ్యాపారం చేయాలనుకుంటే కర్కాటక రాశి వాళ్ళతో చేయాలి, ఎందుకంటే వీళ్ళు అర్థం చేసుకునే వాళ్ళే వీళ్ళకి తగ్గట్టుగా. వీళ్ళకి ఏ విషయమైనా ముందు తలగా ఇవ్వడం అలవాటు అవ్వడం వల్ల తర్వాత వీళ్ళు బాధపడుతుంటారు. వీళ్ళు ప్రతిదీ అనేస్తారు ఫస్ట్. ఆ అంటేనే అవతల వాళ్ళు వెళ్ళి ఆ గేమ్లో ఆడేసుకుంటారు. అది నువ్వు అప్పుడు అన్నావు కదా, ఒప్పుకున్నావు కదా అని చెప్పేసి వీళ్ళు ఏ సిచ్యువేషన్లో అన్నారు అనేది వాళ్ళే మర్చిపోతుంటారు. ఆ సిచ్యువేషన్కి, ఆ ప్రాబ్లంకి, ఆ పాపం నిజంగా వాళ్ళకి బాధ ఉందేమో, సర్లే చేస్తామని చెప్పేసి అని ఒప్పుకోవడం, అది వీళ్ళకి మెయిన్ ఉన్న డ్రాబ్యాక్ అనమాట. సో వీళ్ళకి బెస్ట్ ఆప్షన్ ఏంటంటే కర్కాటక రాశి ఒక్కటే బెస్ట్ ఆప్షన్, ఇటు వ్యాపారానికైనా అటువైపు జీవిత భాగస్వామిని సెలెక్ట్ చేసుకోవడానికైనా. ఓకే, ధన్యవాదాలమ్మా. నమస్తే అమ్మా, శ్రీమాత్రే నమః. సుమన్ టీవీలో మీ పర్సనల్ అండ్ బిజినెస్ ప్రమోషన్స్ కోసం కింది నెంబర్కి కాంటాక్ట్ చేయండి.